Represented by La Lens TV. వారసులు ఎవరూ లేకుండా ఒక వ్యక్తి చనిపోతే అతని భూమి ఎవరికి చెందుతుంది? ఈ విషయం గురించి సమాధానం చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైన చట్టం కూడా ఉంది. ఆ చట్టం పేరే తెలంగాణ ఎవరికి చెందని భూముల స్వాధీన చట్టం 1974 అనే చట్టం కూడా ఉంది. ఆ చట్టం గురించి కూడా తెలుసుకుందాం. ఈ చట్టంలో ముఖ్యమైనటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యంగా భూమి విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి వారు తప్పకుండా చూడాలి. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడవచ్చు. మనం టాపిక్ లోకి వెళ్తే ముందుగా మనం చట్టం యొక్క నేపథ్యం గురించి మనం చూడాలి. ఈ చట్టం మొదట అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ఎవరికి చెందని భూముల స్వాధీన చట్టం 1974 పేరుతో అమలులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 45 తీసుకొచ్చి ఆ యొక్క తేదీ 1వ తారీఖు 6వ నెల 2016 ద్వారా ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్వయించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ చట్టం తెలంగాణ ఎవరికి చెందని భూముల స్వాధీన చట్టం 1974 గా వ్యవహరించబడుతుంది ఇప్పటికీ కూడా. రెండో విషయానికి వస్తే ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే కొన్ని సందర్భాలలో భూమి లేదా ఇతర స్థిరాస్తికి చట్టబద్ధమైనటువంటి యజమాని ఎవరు లేకపోవచ్చు. అలాగే ఒక వ్యక్తి వీలునామా లేకుండానే మరణించి అతని యొక్క చట్టపరమైనటువంటి వారసులు కూడా ఎవరు లేకపోయిన పరిస్థితి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఆస్తి ఎవరికి చెందకుండా మిగిలిపోతుంది. ఇలాంటి ఆస్తులను ప్రభుత్వం ఎలా గుర్తించాలి, ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, నిర్వహించేటువంటి ఒక అవసరం అయితే ఎలా విక్రయించాలి అనే విషయాలను కూడా నియంత్రించడానికి ఈ చట్టం రూపొందించబడింది. మూడో విషయానికి వస్తే బోనా వెకెంట అంటే ఏమిటో చూద్దాం. అంటే సాధారణంగా చట్టబద్ధమైనటువంటి యజమాని లేని ఆస్తి అని అర్థం. అంటే ఒక ఆస్తికి చట్టపరంగా యజమాని ఎవరనేది నిర్ధారించాలి లేని పరిస్థితిలోనే ఆ ఆస్తి బోనా వెకెంట పరిధిలోకి రావచ్చు. అయితే ఈ యొక్క పదానికి చట్టంలో ప్రత్యేకమైనటువంటి పరిమితులు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాలలో లభించేటువంటి కొన్ని చరాస్తులు అలాగే వారసులు లేకుండా మిగిలిపోయినటువంటి ఆస్తి అయినా సరే ఇన్స్టిట్యూట్ వంటి అంశాలను బోనా వెకెంట ఈ రెండింటిని ఒకే విధంగా నిర్వహించబడదు. నాలుగో విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్ అంటే ఏమిటో చూద్దాం. ఇన్స్టిట్యూట్ అనే ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణించి అతనికి చట్టపరమైనటువంటి వారసులు ఎవరు లేకపోయినప్పుడు అతనికి చెందినటువంటి ఆస్తి వారసత్వంగా ఎవరికి వెళ్లకుండా మిగిలిపోయేటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలలో ఆ ఆస్తి ప్రభుత్వానికి చెందే విధంగా చట్టం వ్యవహరిస్తుంది. అంటే వ్యక్తికి వారసులు లేకపోవడం వల్ల ఆస్తి చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఐదో విషయానికి వస్తే ఎవరికి చెందని ఆస్తులకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. సెక్షన్ 3 అనేది చెబుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం చట్టపరమైనటువంటి యజమాని లేని ఆస్తి లేదా వారసులు లేకుండా మిగిలిపోయినటువంటి ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందిగా పరిగణించబడుతుంది. అంటే ఎవరో ఒక వ్యక్తి భూమిని చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాడనే కారణంతో మాత్రమే ఆ భూమి చట్టపరంగా అతనిదైపోదు. ముందుగా ఆ ఆస్తికి చట్టబద్ధమైనటువంటి యజమాని ఉన్నాడా, వారసులు ఎవరైనా ఉన్నారా, హక్కు పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఆరో విషయానికి వస్తే ఎవరికి చెందినటువంటి భూముల యాజమాన్యానికి సంబంధించినటువంటి నిర్వహణలో సెక్షన్ 4 ఏం చెప్తుందంటే సెక్షన్ 4 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే సాధారణ లేదా ప్రత్యేక ఉత్తర్వులకు లోబడి ఎవరికి చెందని భూములు సంబంధిత అధికారుల యొక్క నియంత్రణలో ఉంటాయి. చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా ఈ ఆస్తుల యొక్క నిర్వహణ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంబంధిత ప్రత్యేక అథారిటీ పరిధిలోకి ఉండవచ్చు. ఏడో విషయానికి వస్తే ప్రాంతీయ అధికారులు సెక్షన్ 5 ఏం చెప్తుందనంటే ఎవరికి చెందని ఆస్తుల యొక్క యాజమాన్యం మరియు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ లేదా ఇతర ప్రాంతీయ అధికారులని నియమించవచ్చు. అంటే ప్రతి ఆస్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి అవసరం లేకుండా స్థానిక సంస్థలలో అధికారులను నియమించి ఆ యొక్క ప్రక్రియను నిర్వహించే విధంగా అవకాశం చట్టం కల్పించడం జరిగింది. ఎనిమిదో విషయానికి వస్తే ఎవరికి చెందని భూముల యొక్క నిర్ధారణ సెక్షన్ 7 ప్రకారం ఒక ప్రాంతంలో ఏదైనా ఆస్తికి యజమాని లేడని లేదా ఆస్తి అనాథగా మిగిలిపోయిందని జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత ప్రాంతీయ అధికారి దృష్టికి వస్తే ఆ విషయాన్ని విచారణ చేపట్టాలి. ఆ విచారణలో ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఎవరైనా చట్టబద్ధమైనటువంటి హక్కు ఉందా, పాత రికార్డులు ఏం చూపుతున్నాయి, వారసులు ఎవరైనా ఉన్నారా, ఎవరు ఈ ఆస్తిని అనుభవిస్తున్నారు వంటి అంశాలను కూడా పరిశీలించవచ్చు. తొమ్మిదో విషయానికి వస్తే ఎవరికి చెందని ఆస్తిని స్వాధీనం చేసుకోవడం అంటే సెక్షన్ 8 ఏం చెప్తుందంటే విచారణ అనంతరం ఈ యొక్క ఆస్తికి నిజంగా యజమాని లేదా చట్టబద్ధమైనటువంటి హక్కుదారుడు ఎవరు లేరని అధికారులు నిర్ధారణకు వస్తే ఆ ఆస్తిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అయితే ఆ భూమిని మరొక వ్యక్తి అక్రమంగా ఆక్రమించి అనుభవిస్తున్నట్లయితే సంబంధిత అధికారి ఆ వ్యక్తిని ఆ యొక్క భూమిని ప్రభుత్వానికి అప్పగించమని ఆదేశాలు ఇవ్వవచ్చు. పద విషయానికి వస్తే అక్రమదారు భూమిని అప్పగించకపోతే ఆ వ్యక్తి అధికారుల యొక్క
యొక్క ఆదేశాలను పాటించకుండా భూమిని ఖాళీ చేయడానికి నిరాకరిస్తే సంబంధిత అధికారి సివిల్ కోర్టును కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా కోర్టులో దావా వేయడానికి చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా సంబంధిత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అథారిటీని అనుమతి అవసరం కావచ్చు. అయితే ఈ విధంగా కోర్టులో దావా వేయడానికి చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా సంబంధిత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అథారిటీకి అనుమతి అవసరం అనేది కావచ్చు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పును అనుగుణంగా సంబంధిత అధికారి ఆస్తిని స్వాధీనం చేసుకునే చర్యలు కూడా తీసుకోవచ్చు. 11 విషయానికి వస్తే ఎవరికి చెందినటువంటి ఆస్తిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆస్తిని నేరుగా అధికారి స్వాధీనంలోకి వచ్చినా లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినా సరే తదుపరి చట్టపరమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత అధికారి ఆస్తి స్వాధీనం చేసుకున్నటువంటి విషయాన్ని నమోదు చేసి చట్టం ప్రకారం సంబంధిత ఉన్నత అధికారులకు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. 12 విషయానికి వస్తే 5 స్థానికుల సమక్షంలో నివేదిక అంటే ఆస్తిని స్వాధీనం చేసుకునేటప్పుడు చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా 5 స్థానికుల సమక్షంలో నివేదిక తయారు చేసే ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ నివేదికను సంబంధిత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ లేదా కంటెంప్ట్ అథారిటీ వ్యవస్థకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని ద్వారానే ఆస్తి స్వాధీన ప్రక్రియ అనేది అధికారిక రికార్డుతో ఏర్పడుతుంది. 13వ విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో విక్రయం అంటే స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి స్థిరాస్తికి సంబంధించినటువంటి ఆదాయం లేదా కౌలు హక్కులు వంటి వాటిని చట్టం ప్రకారం నిర్వహించవచ్చు. వాటి ద్వారా వచ్చినటువంటి మొత్తంలో అవసరమైనటువంటి ఖర్చులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ నియామకాల ప్రకారం డిజిటల్ చేయాల్సి ఉంటుంది. 14వ విషయానికి వస్తే త్వరగా పాడయ్యే ఆస్తి లేదా నిర్వహణ ఖర్చు ఎక్కువైతే కొన్ని ఆస్తుల ఎక్కువ కాలంగా నిల్వ ఉంచితే పాడైపోయే స్వభావం అనేది కలిగి ఉండవచ్చు. మరికొన్ని ఆస్తుల నిర్వహణలో ఖర్చు మరియు ఆస్తి విలువ కంటే ఎక్కువగా ఉండవచ్చు. అలాంటి ప్రత్యేక పరిస్థితులలో చట్టం ప్రకారం బహిరంగ వేలం ద్వారా ఆస్తిని విక్రయించే అవకాశం అనేది అధికారికి ఉంటుంది. 15వ విషయానికి వస్తే హక్కుదారులు ఉన్నారా లేదా అనే విచారణ ఎవరికి చెందినటువంటి ఆస్తిగా భావించి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా నిజంగా ఆ ఆస్తిపై ఎవరికైనా ఇంకేమైనా చట్టపరమైనటువంటి హక్కు ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రజలకు సమాచారం అందించే విధంగా బహిరంగ ప్రకటనలు లేదా నోటీసులు జారీ చేయవలసి ఉంటుంది. 16వ విషయానికి వస్తే 3 నెలలలో క్లైమ్ అవకాశం అంటే బహిరంగ ప్రకటనలో ఆ ఆస్తిపై తమకు హక్కు ఉందని భావించే వ్యక్తులు తమ యొక్క క్లైమ్ ను సంబంధిత ప్రాంతీయ అధికారికి తెలియజేయడానికి 3 నెలల కాల వ్యవధి అనేది ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ఎవరైనా తమ యొక్క హక్కులను నిరూపించుకోవడానికి ముందుకు రావచ్చు. 17వ విషయానికి వస్తే 3 నెలల్లో ఎవరు క్లైమ్ చేయకపోతే నోటీసు జారీ చేసిన తర్వాత 3 నెలల్లోపు ఎవరు కూడా ఆ ఆస్తిపై తమ యొక్క హక్కును క్లైమ్ చేయకపోతే చట్టం ప్రకారం ఆ యొక్క ఆస్తిని ఎవరికి చెందని ఆస్తిగా ప్రకటించే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అంటే కేవలం ఎవరు క్లైమ్ చేయలేదనే వెంటనే ఎవరు ప్రైవేట్ భూమినైనా ప్రభుత్వం తీసుకోవచ్చనే అర్థం అనేది కాదు. చట్టంలో నిర్ధారించినటువంటి విచారణ నోటీసులు మరియు ఇతర ప్రక్రియను పరిశీలించాల్సి ఉంటుంది. 18వ విషయానికి వస్తే 3 నెలల్లోపు ఎవరైనా క్లైమ్ చేస్తే అంటే 3 నెలల కాల వ్యవధిలో ఎవరైనా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిపై తమకు హక్కు ఉందని క్లైమ్ చేస్తే ఆ క్లైమ్ ను పరిశీలించాలి. వివాదం పరిష్కారం కోసం విషయం న్యాయస్థానం ముందుకు వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. కోర్టు విచారణ అనంతరం ఆస్తి క్లైమ్ చేసిన వ్యక్తిదనే నిర్ధారిస్తారు. క్లైమ్ చేసినటువంటి వ్యక్తిదాన్ని నిర్ధారిస్తే చట్టపరమైనటువంటి ప్రక్రియ అనుసరించి ఆస్తి అతనికి అప్పగించవచ్చు. 19వ విషయం ఏంటంటే కోర్టు క్లైమ్ ను తిరస్కరిస్తే కోర్టు విచారణలో క్లైమ్ చేసినటువంటి వ్యక్తికి చట్టపరమైనటువంటి హక్కు లేదని చెబితే ఆ ఆస్తిని ఎవరికీ చెందని ఆస్తిగా ప్రకటించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అంటే ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న ఆ యొక్క ప్రతి ఆస్తికి ఎవరు హక్కుదారులు లేరని ముందుగానే నిర్ణయించారు. ఆ హక్కు ఉందని ఎవరైతే చెబితే ఆ ఆస్తిని ఆ హక్కును చట్టపరంగా పరిశీలించే అవకాశం అనేది ఉంటుంది. 20వ విషయానికి వస్తే గెజెట్ వార్తాపత్రికల ద్వారా లేదా దండోరా ద్వారా ఆస్తిని ఎవరికి చెందని ఆస్తిగా ప్రకటించే సందర్భాలలో చట్టం ప్రకారం తెలంగాణ రాజపత్రంలో నోటిఫికేషన్ ప్రచురించబడుతుంది. దాంతో పాటుగా అదే విషయాన్ని వార్తాపత్రికలలో కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆస్తి ఉన్న గ్రామంలో దండోరా ద్వారా ప్రజలకు తెలియజేయడం చట్టంలో పేర్కొన్నటువంటి ప్రక్రియ భాగంగానే ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలంగాణ ఎవరికీ చెందని భూముల స్వాధీన చట్టం 1974లో తీసుకురావడం జరిగింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మళ్ళీ మనం 2016 సంవత్సరంలో తెలంగాణను కూడా అన్వయించుకోవడం జరిగింది.
ప్రధాన ఉద్దేశం ఏమిటంటే యజమాని లేని లేదా చట్టబద్ధమైనటువంటి వారసులు లేనటువంటి ఆస్తులను ప్రభుత్వం ఎలా గుర్తించాలి, ఎలా నిర్వహించాలి, స్వాధీనం చేసుకోవాలి అనే విషయాలను ఒక చట్టపరమైనటువంటి విధానాన్ని కల్పించేటువంటి ఈ యొక్క చట్టం. బోనా వెకెంటా అంటే చట్టబద్ధమైనటువంటి యజమాని లేదా ఆస్తి. ఇన్చిట్ అంటే యజమాని వీలునామా లేకుండా మరణించి చట్టబద్ధమైనటువంటి వారసులు ఎవరు లేకపోవడం వల్ల ఆస్తి వారసులు లేకుండా మిగిలిపోయే పరిస్థితి. అయితే ఒక భూమికి రికార్డులలో సమస్య ఉందని, యజమాని యొక్క వివరాలు స్పష్టంగా లేవని లేదా ఎవరైనా భూమిని ఉపయోగించడం లేదని మాత్రమే ఆ భూమిని వెంటనే ఎవరికి చెందిన భూమిగా ప్రకటించలేరు. చట్టంలో పేర్కొన్నటువంటి విధంగా విచారణ చేసి నోటీసులు ఇచ్చి క్లెయిమ్ పరిశీలన చేసి మరియు దాంతో పాటుగా అవసరమైనటువంటి న్యాయపరమైన ప్రక్రియను కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ భూమిని ప్రభుత్వం ఎవరికి చెందని ఆస్తిగా పరిగణిస్తుందని మీకు నోటీసులు వస్తే దానిని నిర్లక్ష్యం చేయకుండా పాత టైటిల్ డాక్యుమెంట్లు, వారసత్వ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, పట్టాదార్ పాస్బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు ఇతర ఆధారాలను సేకరించి సంబంధిత అధికారుల ముందు మీ క్లెయిమ్ ను చట్టపరంగా నిరూపించాలి, వినిపించాలి. కాబట్టి ప్రభుత్వం భూమిని తీసుకుంటుంది అనే భయంతో కాకుండా మీ భూమిపై మీ చట్టబద్ధమైనటువంటి హక్కును నిరూపించే ఆధారాలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, భూమి సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తికి షేర్ చేయండి. ఇలాంటి ల్యాండ్ అవేర్నెస్, లా అవేర్నెస్, రెవెన్యూ లాస్ గురించి మరియు లీగల్ అవేర్నెస్ విషయాల గురించి సులభమైన తెలుగులో తెలుసుకోవడానికి మన లా లెన్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మరో కొత్త లీగల్ అవేర్నెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.